హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ రోజు మనతోని హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని ఇవాళ చూస్తే కనుక సోషల్ మీడియాలో ఒక వాక్యం అనేది చాలా వరకు అందరినీ బాధ పెడుతుంది. ఆ వాక్యం ఏంటిదో ఇప్పుడు సుబ్బు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. కానీ అధికారాలలో ఉన్నప్పుడు ఇలాంటి వాక్యాలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉన్న మన స్మితా సబర్వాల్ గారు ఇవాళ హ్యాండిక్యాప్స్ మీద ఇలాంటి చిన్న చూపు మాటలు, ఇలాంటి వ్యతిరేకించే మాటలు మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. ఇవాళ టీఎస్ కానివ్వండి, ఏపీ కానివ్వండి, మొత్తం దీని మీద చర్చ జరుగుతుంది. యాజ్ ఏ మీరు ఒక అడ్వకేట్ గా మన హ్యూమన్ రైట్స్ కోసం మీరు కూడా పోరాడుతుంటారు. ఇలాంటి వాటిల్లో మీరు ఏమంటారు సార్ ఈ వాక్యాల్ని? మొట్టమొదటిగా స్మితా సబర్వాల్ గారికి చూసుకున్న ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటది. ఆవిడ పర్సనల్ గా కూడా నేను చాలా సార్లు ఆవిడ ఇంటర్వ్యూస్ చూసా, ఆవిడకి సంబంధించిన న్యూస్ కూడా చూసా. కానీ దివ్యాంగుల మీద ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అయ్యుండి ఇలాంటి దివ్యాంగుల మీద అది ఏదైనా సరే చాలా తప్పు. ఇప్పుడు ఆవిడ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి మొట్టమొదటి సెక్రటరీగా, అంటే ఆవిడ కేసీఆర్ గవర్నమెంట్ లో సెక్రటరీగా కూడా వర్క్ చేసి ఇప్పుడు ఫైనాన్స్ కు సంబంధించిన దాంట్లో ముఖ్య అధికారినిగా ఉండి కూడా స్మితా సబర్వాల్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే నిజంగా బాధాకరం. ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ దాంట్లో ఎలాగో లేదనుకోండి, ఏది దివ్యాంగులకి ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇలాంటి వాటిలో పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఐఏఎస్లకి అంటే వాళ్ళని తీసేయాలి, వాళ్ళు అంటే ఉండొద్దు అన్న అంటే సారాంశంతో ఆవిడ మాట్లాడిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా బాధాకరం. అసలు ఈవిడే దివ్యాంగురాలు, ఇలాంటి వాక్యాలు మాట్లాడిన ఈవిడ మనం చూడండి, ఒక కడవడ అయినా మీ కర్మపాలు అని చెప్పి ఒక కడవడ పాలు తీసుకొని అవి ఎంత ఆరోగ్యం ఎంత అంటే మంచివైనా సరే దాంట్లో ఒక చుక్క విషం పడింది అనుకోండి అది మొత్తం వేస్ట్. అలాగే ఈవిడ దాదాపుగా సీనియర్ అధికారిని అయ్యి ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. ఐ డోంట్ నో అబౌట్ హెర్. అయితే అంటే పర్సనల్లీ నాకు ఆవిడ గురించి తెలీదు, అయితే ప్రొఫెషనల్ గా ఆవిడ గురించి మనం చూస్తున్నాం కాబట్టి ఆమె ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. సో అందులో ఇది ఈ వాక్యం అనేది ఏంటంటే ఎంటైర్లీ ఆవిడ సర్వీస్ కి ఆవిడ వ్యక్తిత్వానికి కూడా ఒక మాయన మచ్చలాగా మిగిలిపోతుంది. అయితే స్మితా సబర్వాల్ గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి ముఖ్యంగా చాలా మందికి అంటే చాలా కొద్ది మందికి అసలు ఎందుకు ఈవిడ చేసింది అని చెప్పి మాత్రం తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పూజా కేట్కర్ అని చెప్పేసి ఒక మాజీ ఐఏఎస్ అధికారిని, అంటే ఆవిడ సర్వీస్ నుంచి తీసేశారు. అదేవిధంగా అభిషేక్ సింగ్ అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన డాన్సర్ కమ్ అట్లా అతని పర్సనల్ కి పనులకి ప్రోటోకాల్ అంటే తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించకపోవడం, అయితే ప్రభుత్వ వెహికల్స్ని అతని పర్సనల్ పనులకి ఇలాంటివన్నీ చూసి ఈవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ ఎవరో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ని అంటే మిస్యూజ్ చేశారని చెప్పి మొత్తం ఎంటైర్ ఐఏఎస్ ఆఫీసర్స్ లోని ఐఎఫ్ఎస్ లోని ఐఆర్ఎస్ లోని అంటే దివ్యాంగులకు కోటాయి తీసేయాలనడం మాత్రం నిజంగా చాలా బాధాకరం. రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనే దివ్యాంగులకి మనకు అంటే ప్రభుత్వాలే కల్పించినాయి, పార్లమెంటరీ వ్యవస్థే కల్పించింది దివ్యాంగుల కోటా 3% అన్ని రంగాల్లో, ఒక ఐపీఎస్ కి తప్ప అన్ని కోటాల్లో కల్పించమని చెప్పేసి ఏ కోటాకి ఎంతెంత మందిని కల్పించాలి. అసలు దివ్యాంగులు అంటే ఎవరు అంటే కంటి చూపు కోల్పోయిన వాళ్ళు, కండరాలు పనిచేయని వాళ్ళు, పోలియో వచ్చి ఇంకా రకరకాలుగా అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళు, అది ఏ టైప్ అయినా కానీ అంగవైకల్యం కలిగిన వాళ్ళు దీంట్లో అంటే ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహించడం కోసం పార్లమెంటరీ ఎప్పుడు దివ్యాంగుల కోట డిజేబుల్ కోటా కింద 3% వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరో ఇద్దరిని బేస్ చేసుకొని ఒక ఇద్దరు ముగ్గురిని బేస్ చేసుకొని ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి దివ్యాంగులకి ఎలాంటి కోటాలో కల్పించు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అంటే పోస్టింగ్స్ వద్దు, వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలంటే ఎంత విచారకరం. ఎంతోమంది పైలట్స్ ఉన్నారు, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారు. ఇప్పుడు దివ్యాంగులైనటువంటి అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి మీ కేసులు వాదించమంటే ఆయన మేధస్కే ఇది సమస్య కదా. ఆయన ఎంతో గొప్ప అడ్వకేట్స్ ఉన్నారు చాలా మంది దివ్యాంగులు. హైకోర్టులో చూసుకున్నట్లయితే నాంపల్లి కోర్టు, అదేవిధంగా రంగారెడ్డి కోర్టు, అన్ని కోర్టులో మల్కాజ్గిరి మస్తు మంది దివ్యాంగులు ఉన్నారు. మరి వాళ్ళకి అపారమైన మేధస్సు ఉంటుంది. అంటే వాళ్ళ మేధస్సుకు సంబంధించి వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బేరీజు వేయడం అంటే శరీరానికి సంబంధించి మేధస్సుకు సంబంధించినటువంటి ఈ అంశంలో మేధస్సుకు సంబంధించినటువంటి ఎంతోమంది గొప్ప వాళ్ళు అంగవైకల్యంతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. మీరు చూసుకున్నట్లయితే ఒక లేడీ ఉన్నారు పైలట్గా ఉన్నారు, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు క్యాన్సర్కు సంబంధించి ట్రీట్మెంట్ చేసి, ఇంకొక డాక్టర్ అయితే మొత్తం భారతదేశంలోనే ఆయన ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా తీసుకున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అంగవైకల్యం ఉన్నారు. అయితే మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక స్మితా సబర్వాల్ లాంటి ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ సెక్రటరీగా కూడా పనిచేశారు మనకి తెలంగాణ గవర్నమెంట్ మొట్టమొదటిగా కేసీఆర్ గారి గవర్నమెంట్ లో. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అంటే ఎవరో ఇద్దరు ముగ్గురిని బేరీస్ వేసుకొని మొత్తం తెలంగాణ మరి అలాంటప్పుడు బాలలత గారు ఉన్నారు,
ఆవిడ కూడా సీనియర్ అంటే ఐఏఎస్ అధికారినిగా సెలెక్ట్ అయ్యి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఇప్పుడు ఎంతో మంది 100 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ చేసింది. మరి అలాంటప్పుడు ఒక దివ్యాంగులకి ఇలాంటి కోటా తీసేయాలి అనడంలో అసలు ఎంతవరకు సబబు? ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి వ్యాఖ్యలు ఏంటంటే అహంకారపూరితమైనవి, అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు ఏంటంటే బాధ్యతారాహిత్యమైనటువంటి. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి స్మితా సబర్వాల్ గారిని ఖచ్చితంగా మనందరం ఖండించాల్సిందే. ఎందుకంటే దివ్యాంగులు అనే వాళ్ళకి ఇలాంటివి తీసేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి ఏమవ్వాలి? వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం కదా. అంటే ఇక వాళ్ళు ఇక పుట్టకూడదా, పుడితే చనిపోవాలా? ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీలోనే తీసేస్తే తర్వాత ఇంకొక దాంట్లో తీసేసుకుంటూ వస్తే వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకం కదా. మరి ఇక్కడ ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానం, దీనికి కూడా వర్తిస్తుంది. మరి వీళ్ళు కూడా సమానమే కదా, మనతో పాటు వాళ్ళే కదా. అంటే వీళ్ళకి బ్రతికే హక్కు తీసేద్దామా? వీళ్ళకి జాబ్స్ ఎలాగో ఇవ్వట్లేదు, తీసేసి ఇక మరి వాళ్ళు బ్రతకడానికి ఇంకేముంటుంది? ఇంకా భిక్షాటం చేస్తే బ్రతకాలి. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏంటంటే నిజంగా ఒక అడ్వకేట్ గా నిజంగా నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఇలాంటివన్నీ కూడా బాధ్యతారాహిత్యం. ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యల పైన సీఎం రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాల్సిందే. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఇవిడ మీద ఖచ్చితంగా బాధ్యతారాహిత్య చర్యలు అంటే క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎవరో ఇప్పుడు ఈ విషయం అంతా జరగడానికి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఆవిడ చాలా మిస్యూజ్ చేసింది. వాళ్ళ తండ్రి తల్లి కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు మిస్యూజ్ చేసి ఈవిడ 18 సార్లు 17 సార్లు 19 సార్లు ఇట్లా ఎగ్జామ్స్ రాయడం. సో అట్లా ఒకసారి ప్రియా కేడ్కర్ అని చెప్పేసి, ఇంకా ప్రియా మనోహర్ కేడ్కర్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఆవిడ చేసిన దాన్ని పెట్టుకొని స్మితా సబర్వాల్ గారు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళని బేరీస్ వేయటం అనేది నిజంగా చాలా బాధికరం. ఇలాంటి విషయంలో ఈ వ్యాఖ్యలు చేసినందుకు మనం స్మితా సబర్వాల్ గారిని దివ్యాంగురాలుగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈవిడ ఎంతో మందికి అంటే అడ్మినిస్ట్రేషన్ లో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల్సిన ఈవిడ, అందరిని సమానంగా చూసుకోవాల్సిన ఈవిడ కొంతమందిని బేరీస్, ఒక 2-3 బేరీస్ వేసుకొని ఏదేంటి ఈ అభిషేక్ సింగ్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ కేడ్కర్ లాంటి వాళ్ళని తీసుకొని ఎంతో మంది మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా వీటన్నిటిని మనం ఖండించాలి. వీలైతే ఖచ్చితంగా ఈవిడ్ని కోర్టు ద్వారా కూడా శిక్షించడానికి కోర్టులో కూడా కేసులు ఫైల్ చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళు ఎంతో మానసిక వేదన పడతారు. ఇప్పుడు వాళ్ళ జీవితం ఏంటి? మరి దివ్యాంగుల పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు బ్రతకొద్దా? వాళ్ళకి సమాజంలో ఇంకా బ్రతికే హక్కు లేదా? ఇప్పుడు విద్య ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. మరి విద్య కల్పించి దివ్యాంగులకి ఉపాధి కల్పించకపోతే ఎలా? చదువుకున్న విద్యకి ఏంటి ఉపయోగం? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? వాళ్ళ జీవితాలు ఎలా మనుగడ సాగించాలి? వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి అంటే ఏ విధంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి? ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప నిరుత్సాహపరచకూడదు. సో ఇలాంటి ఒక సాధారణమైన అంశం స్మితా సబర్వాల్ గారికి తెలియదా అని చెప్పేసి ఈ రోజు మనం ఇలాంటి ఒక చర్చ కూడా ఆవిడ గురించి మాట్లాడుకోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకోటి అంటే ఆవిడ మీద కోపం కూడా ఉంది. నేనే కాదు, యావత్ భారతదేశంలో ఎంతో మంది సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ఆమె మీద ట్వీట్స్ చేయడం జరుగుతుంది, ఆమెకి కౌంటర్స్ వేయడం జరుగుతుంది. సో అయినా సరే ఆవిడ సమర్థించుకుంటుంది తప్ప ఆవిడ ఎక్కడ కూడా సరే నేను పొరపాటు చేశానని చెప్పేసి క్షమాపణ ఒప్పుకోవడానికి కానీ లేదంటే దివ్యాంగులకు క్షమాపణ చెప్పడం కానీ లాంటివి ఏం జరగలేదు. సో కాబట్టి ఈ విషయంలో నేను బాలలత గారికి పూర్తి సపోర్టు, నా సహాయ సహకారాలు అందిస్తా. ఏంటంటే ఆవిడకే కాదు, దివ్యాంగులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి. వాళ్ళకి ఖచ్చితంగా విద్య, ఉపాధి, ఆరోగ్యం సంబంధించిన అన్ని విషయాల్లో సమానమైన హక్కులు కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి. సో అదే విధంగా భారత ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ డిజబిలిటీ కోటాలో 3% అందరికీ ఇస్తుంది. కానీ ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టాన్ని ఈవిడ విమర్శించడానికి కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ లేదంటే దివ్యాంగుల గురించి మాట్లాడడం కానీ ఈమెవరు? అసలు నువ్వెవరు మాట్లాడడానికి? నీకు ఏ అధికారం ఉంది మేడం మాట్లాడడానికి? వాళ్ళ గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, లేదంటే వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు చేయడానికి డిజేబుల్ అంటే మీరు కరెక్ట్ ఉన్నారని చెప్పేసి మిగతా అందరూ ఉన్నారా? మరి అలాంటప్పుడు ఎంతో ఫ్రాడ్లు జరగడానికి ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లే కారణం అవుతున్నారు. వేల కోట్లలో ఫ్రాడ్లు జరగడానికి. మరి వాళ్ళు కూడా అలాంటప్పుడు మరి వాళ్ళు దివ్యాంగులు కాదు, మరి కోట్లలో వేలల్లో అట్లాంటి ఫ్రాడ్లు చేయడానికి అవకాశం ఉంది, చేస్తున్నారు కదా, అవకాశం ఉంది. మరి వాళ్ళని కూడా తీసేయాలి కదా. ఇప్పుడు మనం చూసుకున్నదంటే కేడ్కర్ లాంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఫ్రాడ్స్ చేశారు. సో 0 ఇన్కమ్ సర్టిఫికేట్ ఆవిడ మరి తీసుకొచ్చి ఈ రోజు ఆల్ ఇండియా లెవెల్లో పొంది, అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్ పొంది ఎంతో మంది అంటే యూపీఎస్సీలో ఉన్నటువంటి కొన్ని లోపోల్స్ తెలుసుకొని కేడ్కర్ల తల్లిదండ్రులు ఆమెని ఐఏఎస్ ఆఫీసర్ చేయడానికి అవకాశం ఉంది. మరి అలాంటి సంస్థాగతమైన మార్పులు కూడా మీరు కల్పించుకోవాలి. సంస్థాగతమైన మార్పులు కూడా మీరు చేయించాలి. అది యూపీఎస్సీ చైర్మన్ ఎందుకు రిజైన్ చేశారు?
దానికి కూడా మరి మీరు ఆ సమాధానం ఇవ్వండి. సో, కాబట్టి ఇట్లాంటి సంస్థాగతమైన ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది ఇలాంటివన్నీ కూడా. సో, అలాంటివన్నిటిని పునాది నుంచి బాగు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, అందులో ఒక వ్యవస్థలోని కొంతమందిని బేరీజ్ చేసుకొని, ఆ కొంతమందిని బేరీజ్ చేసుకొని, ఆ కోవకు చెందినటువంటి డిజేబుల్ పర్సన్స్‌ని ఎంతో మందిని మనోభావాలు దెబ్బతీయటం, వాళ్ళ జీవితాల మీద, ఆశల మీద నీళ్లు జల్లటం, వాళ్ళకి భవిష్యత్తే లేకుండా చేసే ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. మీరెవరు? అసలు మీకు ఏ అధికారం ఉంది డిజేబుల్స్ గురించి మాట్లాడే అధికారం? మీకు వీలైతే వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇంకేమైనా పరిష్కారాల మార్గాలు వెతకండి. వాళ్ళని ఇంకా ముందుకు తీసుకొచ్చే విధంగా మీరు పని చేయాలి తప్ప, వాళ్ళని ఎంతో మంది భారతదేశంలో ఉన్న డిజేబుల్స్ అందరినీ ఆవిడ కించపరిచినట్టే, అవమానపరిచినట్టే, వాళ్ళ వ్యక్తిత్వం మీద బురద జల్లినట్టే. ఖచ్చితంగా ఈ విషయంలో స్మితా సబర్వాల్ గారు తప్పు చేశారు. ఖచ్చితంగా ఈవిడ దీనికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఎదుర్కోవాల్సిందే చట్టపరంగా. లేదంటే ఇప్పుడు ఈ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఏం చేస్తుంది, జ్యుడిషియరీ ఏం చేస్తుంది, అంతే కదా, వాళ్ళందరినీ కాపాడుతుంది. మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా పార్లమెంటరీ ఈవిడ మీద యాక్షన్ తీసుకోవాలి, జ్యుడిషియరీ కూడా ఈవిడ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని పార్లమెంటరీ కానీ, అదేవిధంగా పార్లమెంట్ కానివ్వండి, అదేవిధంగా జ్యుడిషియరీ కానీ ఊరుకోదు. సో వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానం. ఎవరి మీదైనా సరే బురద జల్లడానికి, లేదంటే వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేయడానికి మాట్లాడే స్మితా సబర్వాల్ గారు లాంటి వాళ్ళని ఖచ్చితంగా జ్యుడిషియరీగా యాక్షన్ తీసుకోవాల్సిందే. లేదంటే ఆవిడ ఖచ్చితంగా అందరికీ భారతదేశంలో ఉన్న దివ్యాంగులు అందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆమె మాట్లాడింది తప్పు అని చెప్పి అందరి ముందు ఒప్పుకొని అంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది.